వామనాయ నమః. నందుడు వనాలలో ఇలాంటి ఎన్నో అద్భుతాలన్నీ కూడా చూశాడు. ఈ అద్భుతాలను చూసి ఆశ్చర్యపోయాడు. వసుదేవుడి మాటలను మళ్ళీ తలుచుకొని అతన్ని మెచ్చుకున్నాడు. చెప్పాడు, ఇవన్నీ జరుగుతాయి, జాగ్రత్తగా ఉండు. కంసుడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, ఎన్నెన్నో జరుగుతాయని చెప్పి. ఒకరోజు యశోదాదేవి బాలుని తీసుకొని ఒడిలో కూర్చోబెట్టుకుంది. ఒకరోజు ఇట్లా ఉంటే బాలుని తీసుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దు ఆడుతూ ఉన్నది. ఆమె హృదయం ప్రేమతో నిండిపోయింది. నిజమే కదా, ఎంత అదృష్టం చేసుకుందో. ఆడి సీదళేశోద జగదోద్ధారణ. దాసరపదದಲ್ಲಿ జగదోద్ధారుణ్ణి ఆడించింది, నవ్వించింది, కవ్వించింది. ఎంత అదృష్టం ఆవిడికి. ఆమె హృదయము ప్రేమతో నిండిపోయింది. బాలుడికి పాలను త్రాగించింది. ఆకలిగా ఉన్నాడు, పాలు తాగిస్తుంది. బాలుడు పాలు త్రాగటం ఇంచుమించుగా పూర్తి అయిపోయింది. బాలుడు పాలు తాగేశాడు, అయింది. యశోదమ్మ చిరునవ్వులు చిందిస్తూ ఉండే బాలుడి ముఖాన్ని చూసి మురిసిపోయింది. నిజమే కదా, ఆమె ఎంత అదృష్టమో, ఎంత భాగ్యం చేసుకుందో. బాలుడి యొక్క ముఖాన్ని, పాపం ఆవిడ కనింది, ఆవిడకి ఈ భాగ్యం దొరకలే. ఆవిడ కనింది, ఈవిడ పెంచుతున్నది. చూడండి, దీంట్లో కూడా లీలలే. స్వామి అక్కడ పుట్టాడు దేవకి, ఆవిడేమీ చూడలేదు ముచ్చట్లు, ఇక్కడ చూస్తున్నది యశోద. ఇది కూడా ఒక లీలనే. బాలుడు యొక్క ముఖం చిందిస్తూ చూసి మురిసిపోయింది, ముద్దు పెట్టుకుంది. బాలకృష్ణుడిని ముద్దు పెట్టుకుంది. ఇంతలో బాలుడు నోరు తెరిచి ఆవులించాడు. ఒక్కపారి ఆవులించాడు ఆ అని. అప్పుడు యశోదమ్మ అతడి నోటిలో ఈ జగత్తునంతా చూసింది. ఇది ఇంకొక చోట ఇంకొక కథలాగా చెప్తారు, కానీ ఇక్కడ నిజంగా కూడా ఆవలించినప్పుడు జగత్తునంతా చూసింది. ఆ జగత్తును చూసి భయపడింది. అక్కడ దాంట్లో ఆకాశాన్ని, ఇక్కడుండే వస్తువులన్నీ కనపడ్డాయి. ఆకాశాన్ని, ద్యులోకాన్ని, అన్ని లోకాలను కూడా, భూలోకాన్ని, నక్షత్రాలను, దిక్కులను, సూర్యుడిని, చంద్రుడిని, అగ్నిని, వాయువును, సముద్రాలను, ద్వీపాలను, పర్వతాలను, వాటి నుండి పుట్టే నదులను, అడవులను, చరాచరలైనటువంటి ప్రాణులను యశోదమ్మ చూసింది. ఇంతగా చూసేసింది ఆ నోట్లో. భయపడటమా, ఏడ్చటమా, ఆశ్చర్యపడటమా, ఊరికే ఉండిపోవటమా, గట్టిగా అరవటమా, ఒక్కటి తెలియలేకపోయింది యశోదమ్మకు. ఏమి భ్రమనో, 2 నిమిషాలు ఆ భ్రమ కప్పాడేమో. లేడిపిన్ల కన్నులు వంటి కన్నులు గల యశోదమ్మకు హఠాత్తుగా బాలుడి నోటిలో ఉన్నటువంటి ఈ జగత్తును చూడటంతోనే వణుకు పుట్టేసింది. ఒక్కపారి భయపడింది, ఎంతో భయపడింది, చలి వచ్చినట్టుగా. ఆమె ఎంతో ఆశ్చర్యాన్ని పొంది తన 2 కళ్ళను గట్టిగా మూసుకొని ఉండిపోయింది. ఇక తెరచలేకపోయింది, అంత మూసుకొని ఉంది. ఎందుకంటే జగత్తంతా కనపడింది ఆ నోట్లో. చిన్నారి నోటిలో మొత్తము జగత్తంతా 14 లోకాలు కనపడ్డాయి. దాంట్లో తాను కూడా కనపడుతున్నది, ఆ బాలకుడు కూడా కనపడుతున్నాడు. హిరణ్య గర్భుడు కదా పరమాత్ముడు, అన్నీ వాడి గర్భంలోనే ఉన్నాయి కదా. ఈ లోకమంతా వాడి గర్భమే కదా. దాన్ని ఈ రూపంతో చూపించాడు. యశోదమ్మ ఎంత అదృష్టవంతుడో. ఆవిడ చేసుకున్న భాగ్యం మనం వింటున్నామే. మనం కూడా మనం వ్యాసుడు మనకు అందించినటువంటి ఈ కథను ఎంత అద్భుతమైనటువంటిది. మనం చూసినట్టే కళ్ళు మూసుకుంటే ఆ జగత్తు, ఆ పరమాత్ముడి యొక్క చిన్నారి యొక్క నోటిలో ఉండిన సమస్త లోకాలు చూసినట్టుగా భావన కూడా మనం చేసుకోవాలా. ఎంత అదృష్టం. ఆవిడ భయపడుతూ లేడి వంటు కన్నులు అని చెప్పారు ఇక్కడ. యశోదమ్మ కన్నులు లేడీలాగా చిన్నగా ఉంటుంది, అది
జింక కళ్ళులాగా ఉంటాయి. అంత జింక కళ్ళు మూసేసుకుంది పాపం, పట్టలేకపోయింది, చూడలేకపోయింది. అటువంటి దృశ్యాన్ని చూసినటువంటి ఆవిడ ఎంత భాగ్యం చేసుకున్నదో. ఇంతటితో 10వ స్కందంలోని 7వ అధ్యాయం సమాప్తమవుతున్నది. ఇక 8వ అధ్యాయానికి వెళుతున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ బలరాముల బాల్యలీలలు వర్ణించబడ్డాయి. కొంచెం పెరుగుతున్నాడు మన బాలుడు. శ్రీ సుఖమహర్షి ఇలా చెబుతున్నాడు. ఓ పరీక్షిత్ మహారాజా, పురోహితుడు గర్గ మహర్షి, ఆయన చాలా గొప్ప తపస్వి. గర్గుడు చాలా తపస్వి. వసుదేవుడు ప్రేరేపించగా ఆయన ఒకనాడు నందగోకులానికి వచ్చాడు. వసుదేవుడు చెప్పాడు అక్కడికి వెళ్ళమని. ఆయన్ను చూసి నందుడు ఎంతో సంతోషించాడు. గర్గుడు వచ్చాడు, నందుడు పంపించాడు అని ఆ వార్త వింటూనే అతను చూస్తూనే సంతోషపడ్డాడు. చేతులు జోడించి ఆసనం నుండి పైకి లేచి గర్గుడికి ఎదురు వెళ్ళాడు. శ్రీహరియే వచ్చాడా అన్నట్లుగా భావించి పాద నమస్కారం కూడా చేశాడు. పరమాత్ముడే వచ్చాడు, శ్రీకృష్ణుడే శ్రీహరినే వచ్చాడు అని గర్గ మహామహర్షిని చూసి నందుడు చాలా సంతోషపడ్డాడు. నందుడు ఆయన్ను పూజించాడు. గర్గముని ఆ అతిథి సత్కారాలంతా స్వీకరించి విశ్రాంతిగా కూర్చున్నాడు. అప్పుడు నందుడు ఆయనను కీర్తిస్తూ మధురంగా ఇలా మాట్లాడుతున్నాడు. ఓ మహర్షి, జ్ఞానపూర్ణుడవై నీకు మేమేం సేవ చేయాలో చెప్పండి. మేము ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మీ ఆజ్ఞ ఏమిటి? ఓ పూజ్యుడా, గృహస్థులైన మానవులు దీనమైన చిత్తాన్ని కలిగి ఉంటారు కదా. మహాత్ములు తమ స్థానాన్ని విడిచిపెట్టి వారి ఇండ్లకు రావటం అనేది వారికి శుభం చేకూర్చటం అందుకోసమే కదా. మహత్తరమైనటువంటి చిత్తాన్ని కలిగినటువంటి మీరు మాకు చంచల చిత్తం కలిగినటువంటి కుటుంబీకుల ఇండ్లకు మీరు రావటమే చాలా దుర్లభం కదా. ఎంత అదృష్టం! ఎందుకంటే వాళ్లకు శుభం చేకూర్చాలా అని దృష్టి కదా. ఇంటింటికి తిరిగి తిరిగి హితము పంచు పాదము. అందరి ఇళ్లకు మీరు వస్తారా? కొన్ని ఇళ్లకు మాత్రమే కదా. ఎటువంటి రావటం అనేటువంటిది మాకు శుభం కలుగుతుంది, మాకేదో మేలు చేయటానికి వచ్చారు, అంతేగాని దీనిలో వారి స్వలాభం ఎన్నడూ ఉండదు అని తెలుస్తుంది. మీకోసం మీరు రాలేదు, మా కోసమే వచ్చారు. పరుల క్షేమం కోసమే వారు పాటుపడుతూ ఉంటారు కదా. అటువంటి వారు కదా మీరు. అతీంద్రియమైన జ్ఞానాన్ని బోధించే జ్యోతిశాస్త్రమును సాక్షాత్తుగా మీరే కూడా రచించారు కదా గర్గ మహాముని. జ్యోతిష్ శాస్త్రాన్ని రచించినటువంటి వాళ్ళు మీరు. అది లేకపోతే మానవులు ఎవరూ ఉండరు. జ్యోతిష్ శాస్త్రం అందరికీ కావాలా. అటువంటి మహత్తరమైనటువంటి విచారాన్ని రచించినటువంటి స్వామి కదా మీరు. మాకు మంచిది చేయటానికే మా ఇంటికి మీరు వచ్చారు. దాని ద్వారా మానవుడు పూర్వజన్మలో చేసిన కర్మల గురించి, ప్రస్తుత జన్మలోని సుఖదుఖాల గురించి తెలుసుకోగలుగుతున్నాడు కదా. మంచి దిక్చూసిలాగా మీరు మాకు బోధించారు కదా. జ్యోతిష్ శాస్త్రం లేకపోతే మాకు ముందు నడిచేవే తెలియటం లేదు, వెనక నడిచిన తప్పులు తెలియటం లేదు. శుభం చేయటానికి వచ్చారు కదా. మీరు వేదవేత్తలలో గొప్పవారు కదా. ఇది సత్యము. మీరు ఈ ఇద్దరు బాలకుల నామకరణము మొదలైనటువంటి సంస్కారాలను చేయండి. వీళ్ళకి నామకరణాదులు చేయండి, సంస్కారాన్ని చేయండి. వీళ్ళకి సంస్కారాలను చేస్తేనే వీళ్ళకు ఉత్తమంగా ఉంటున్నారు. మానవులందరికీ కూడా అత్యంత శ్రేష్ఠులు, గురువులటువంటి వారు కదా మీరు అన్నాడు. అప్పుడు గర్గముని ఇలా అంటున్నాడు. అచ్యుతాయ నమః.